జగిత్యాల జిల్లాలో యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసే ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో యువతను లావోస్ దేశానికి తరలించి సైబర్ ఫ్రాడ్ కి పాల్పడే 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఠాకు చెందిన ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్ రమేష్, శ్యామరావు, రాజశేఖర్లుగా గుర్తించారు పోలీసులు. విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ అశోక్ కుమార్. With the support of and under the guidance of Director TGS Shrimati Shikha Goyal IPS మనము 4 accused the cyber slavery cases సంబంధించి 4 ఈ ఫేక్ ట్రావెల్ ఏజెంట్ చెప్పచ్చు, జాబ్ ఫ్రాడర్స్ చెప్పచ్చు, వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేసాము. ఈ అక్యూజ్డ్ అందరూ విక్టిమ్స్ కి ఒక జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వాళ్ళకి ఒక మాటలో చెప్పి, డిసైడ్ఫుల్ వర్డ్ చెప్పి, వాళ్ళకి మనం మీకు జాబ్ ఇస్తా లావోస్ కంట్రీలో, థాయిలాండ్ కంట్రీలో, మయన్మార్ కంట్రీలో, కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ ఇప్పిస్తా ఇట్లా చెప్పి మాటలు చెప్పి వాళ్ళకి అక్కడ పంపిస్తారు. అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ కంపెనీ ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు. పంపిన తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరుగుతాయి. టార్చర్ అండ్ మన వాళ్ళ విక్టిమ్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్ లో కూడా విక్టిమ్స్ కి కొన్ని రోజు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. ఈ సైబర్ అఫెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కంపెనీలోని ఆర్గనైజ్ వేలోని అక్కడ వాళ్ళతోని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది మొత్తం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్ లో కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి టార్గెట్ చెప్తారు. ఈ ఫలానా అతను మీ టార్గెట్, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళతో చాట్ చేయండి, మాట్లాడండి. ఎట్లా మాట్లాడిన తర్వాత కొన్ని రోజు ట్రస్ట్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వాళ్ళతో ఈ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉంటారు వాళ్ళతోని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం